శాంతి పర్వంలో భీష్మాచార్యుడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను వివరించడానికి కథలను ఎంపిక చేసుకున్నాడు. అంటే కథల ద్వారా ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను, నీతిని బోధించాడు. ఆ కథలు మహాభారతం కథతోటి ఏమాత్రం సంబంధం లేనటువంటి కథలు. కానీ ఆ కథలు నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు అడ్డం పడతాయి. ఈ కాలానికి తగ్గట్టు, ఈ కాలానికి అన్వయించుకొని విని తీరాల్సినటువంటి గొప్ప నీతిని కూడుకున్నటువంటి కథలు అవి. దాదాపు సమానార్థాన్ని మనకు అందజేసేటటువంటి 2 కథలు నాకు లభించినాయి. ఆ కథలను ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి విందాం. అవి నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు ఎట్లా అద్దం పడతాయో కూడా తెలుసుకుందాం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి కథల్లో నేను ఎంపిక చేసుకున్నటువంటి మొదటి కథను విందాం. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో ఫలితుడు అనేటటువంటి ఎలుక నివసిస్తుండేది. అదే చెట్టు కింద లోమశుడు అనే పిల్లి కూడా నివసిస్తుండేది. సహజంగానే ఎలుక, పిల్లి అంటే బద్ధశత్రువులు కదా. ఒకరోజు ఒక వేటగాడు ఆ చెట్టు చుట్టూ ఒక వల పన్నిండు. ఇది తెలవక పిల్లి ఆ వలలో చిక్కుకుపోయింది. అది చూసినటువంటి ఎలుక సంబరపడిపోయి సంతోషించి ఏ భయం లేకుండా అక్కడ చుట్టూ దొరుకుతున్నటువంటి ఆహార పదార్థాలను తినుకుంటా ఉంది. కొద్దిసేపటికే ఎలుకకు 2 ప్రమాదాలు కనిపించినాయి. ఒకటి ఏంటంటే నేల మీద తిరిగేటటువంటి ముంగిస, రెండవది ఆకాశంలో ఎగురుతున్నటువంటి డేగ. ఇవి రెండింటి నుంచి కూడా ఎలుకకు ప్రమాదం ఉంది. అప్పుడు ఎలుక ఒక సమయస్ఫూర్తిని ఉపయోగించింది. ముంగిస, డేగల నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు నాకు పిల్లి సహాయం కావాలి అని ఎలుక ఆలోచించింది. పిల్లి వల నుంచి బయటపడాలంటే నా సహాయం దానికి అవసరం. వెంటనే ఎలుక పిల్లి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడిగింది, మిత్రమా, మనమిద్దరం ప్రాణాపాయంలో ఉన్నాం. నేను నీ వల తాళ్లను కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను బుంగీస, డేగల బారి నుంచి కాపాడాలి అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పిల్లి ప్రాణభయంతో సరే అంది. ఎలుక పిల్లి కౌగిట్లో దాక్కుంది. అంటే పిల్లి మెడ దగ్గర పట్టుకొని ఎలుక దాక్కుంది. ఎలుక పిల్లితో ఉన్నది చూసిన ముంగిస, డేగ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవసరం తీరిపోయిన తర్వాత పిల్లి తొందరగా వల కొరకమని ఎలుకను తొందరపెట్టింది. కానీ ఎలుక చాలా తెలివిగలది కదా. వేటగాడు వచ్చే సమయం వరకు నిదానంగా తాళ్లను మెల్లమెల్లగా కొరికి చివరి తాడును మాత్రం వేటగాడు కనిపిస్తున్నప్పుడు కొరికేసింది. వల విడిపోగానే పిల్లి ప్రాణభయంతో చెట్టెక్కింది. ఎలుక తన కలుగులోకి సర్రమని దూరిపోయింది. కొద్దిసేపటి తర్వాత పిల్లి, మిత్రమా, మనం ఆపదలో ఒకరినొకరం సహాయం చేసుకున్నాం కదా, బయటకు రా, ఆడుకుందాం అంది. అప్పుడు దానికి ఎలుక చెప్పినటువంటి సమాధానం బ్రహ్మాండంగా ఉంటుంది. మిత్రమా, ఈ లోకంలో ఎవ్వరూ ఎవరికి శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు. కేవలం అవసరం మాత్రమే సంబంధాలను నిర్ణయిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు మనం మిత్రులం, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ నాకు ప్రాణాంతకమైనటువంటి పిల్లిదే. అందుకే మన మధ్య దూరం ఉండడమే ఇద్దరికీ క్షేమదాయకం అని పిల్లితోటి హితబోధలు పలికింది. ఎలుక చెప్పినటువంటి అద్భుతమైన మాటలు నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు అద్దం పడతాయి. నేటి రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విరుద్ధమైనటువంటి పార్టీలు కూడా అధికారం కోసం లేదా ఉమ్మడి శత్రువులను ఓడించడానికి అపవిత్ర కూటములు కట్టడం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇది సరిగ్గా పిల్లి, ఎలుక ఒప్పందం లాంటిదే. కార్పొరేట్ రంగంలో కూడా 2 ప్రత్యర్థి కంపెనీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి తాత్కాలికంగా చేతులు కలిపి అవసరం తీరాక విడిపోతూ ఉంటాయి. ఇవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ కథ అతి విశ్వాసం ప్రమాదకరమని హెచ్చరిస్తుంది. అవసరం కోసం దగ్గరైన వారు అవసరం తీరాక మళ్ళీ తమ పాత స్వభావాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని గుర్తిస్తే మనం మోసపోకుండా ఉండవచ్చు అనే గుణపాఠాన్ని ఈ కథ మనకు తెలియపరుస్తుంది. పరిస్థితిని బట్టి శత్రువుతోనైనా స్నేహం చేయాలి, కానీ అవసరం తీరాక అప్రమత్తంగా ఉండాలి అనేది ఇప్పటికీ ఎంతో వాస్తవం. ఇది స్పష్టంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా నేటి రాజకీయాలలో మనం చూస్తూనే ఉన్నాం. కృతజ్ఞత లేని మనస్తత్వం గురించి తెలియపరిచే గొప్ప కథ ఇది. బ్రహ్మదత్తుడు, పూజని అనే పక్షి కథ ఇది. కాంపిల్య నగరానికి బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. ఆయన అంతఃపురంలో పూజని అనే పక్షి నివసించేది. అది చాలా తెలివైనది, మనుషుల భాష మాట్లాడేది.
ఆ పక్షికి ఒక బిడ్డ, రాజుకి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. వారు చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతున్నారు. పూజని ప్రతిరోజు సముద్ర తీరానికి వెళ్ళి అమృతంతో సమానమైనటువంటి 2 పండ్లను తెచ్చిచ్చేది. ఒకటి తన బిడ్డకు, మరొకటి రాజకుమారుడికి. దీనివల్ల ఆ రాజకుమారుడు చాలా బలాన్ని, మేధస్సును కూడా సంపాదించాడు. అనూహ్యమైనటువంటి సంఘటన ఇక్కడొకటి జరిగింది. పూజని ఆహారం కోసం బయటకు వెళ్ళింది. అంతఃపురంలో ఆడుకుంటున్న రాజకుమారుడు పక్షి పిల్ల తెచ్చినటువంటి పండు కోసం గొడవపడి కోపంతో ఆ పక్షి పిల్ల గొంతు పిసికి చంపేశాడు. పూజని తిరిగి వచ్చి చూసేసరికి తన బిడ్డ ప్రాణాలు లేకుండా పడిపోయి ఉంది. జరిగిన విషయం తెలుసుకున్న ఆ పక్షి దుఃఖంతో ఇట్లా అనుకుంది, క్షత్రియ గర్వం ఎంత భయంకరమైనది. మేము ఎంతో మేలు చేసినా గాని ఈ రాకుమారుడు కృతజ్ఞత లేకుండా నా బిడ్డను చంపేశాడు. కోపంతో పూజని ఆ రాజకుమారుడి కళ్ళు పొడిచి ప్రతీకారం తీర్చుకుంది. తన కుమారుడి కళ్ళు పోయాయని తెలిసినా రాజు బ్రహ్మదత్తుడు ధర్మం తెలిసినవాడు కాబట్టి పూజనిని శిక్షించలేదు. పైగా పూజనితో ఇలా అన్నాడు, పూజని, నా కొడుకు తప్పు చేశాడు, దానికి బదులుగా నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు. ఇప్పుడు సరిపోయింది, ఈక్వల్ అయిపోయింది. కాబట్టి పాత పగను మర్చిపోయి నువ్వు మళ్ళీ నాతోటి స్నేహంగా ఉండు అని రాజు పూజనితోటి చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ పూజని ఇచ్చినటువంటి సమాధానం మనకు సామాజిక పరంగా ఒక గొప్ప గుణపాఠం. అప్పుడు పూజని రాజుతోటి ఇట్లా అంటుంది, రాజా, పగ పుట్టిన చోట విశ్వాసం మళ్ళీ చిగురించదు. ఒక్కసారి విరిగిన మనసు ఎంత అతికించినా పాత ముద్రలు పోవు. నువ్వు నన్ను క్షమించాలి అంటున్నావు, కానీ నీ కొడుకు పరిస్థితిని చూసినప్పుడల్లా నీకు నా మీద కోపం వస్తుంది. అట్లాగే నేను నిన్ను చూసినప్పుడల్లా నా బిడ్డ చనిపోయినటువంటి విషయమే గుర్తుకొస్తుంది. నమ్మకం లేని చోట నివసించడం ఆత్మహత్య సదృశ్యం అని చెప్పి పూజని ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది. సమాజంలో ధనవంతులు లేదా శక్తివంతులు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని, అంటే పక్షి లాంటి సామాన్యులను తక్కువ చేసి చూసి వారికి హాని చేస్తారు. ఆ హాని తిరిగి తమకే ముప్పుగా మారుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. నేటి కాలంలో విడిపోయిన వ్యాపార భాగస్వాములు లేదా విడాకులు తీసుకున్న దంపతులు తిరిగి కలవాలనుకున్నప్పుడు ఈ కథ మనకు గుర్తుకొస్తుంది. క్షమించడం సాధ్యమే కానీ జరిగిన గాయాన్ని మర్చిపోవడం అసాధ్యం. రాజు క్షమించమన్నప్పటికీ పూజని అక్కడ ఉండకపోవడం ఆమె తెలివితేటలకు నిదర్శనం. నేటి కాలంలో కూడా మనకు హాని చేసిన వారు పైకి సారి చెప్పినంత మాత్రాన వారిని మళ్ళీ పూర్తిగా నమ్మి గుడ్డిగా పక్కన పెట్టుకోకూడదు అనే పాఠాన్ని ఈ కథ మనకు తెలియపరుస్తుంది. మహాభారతం కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, ఇట్లాంటి మానసిక విశ్లేషణల గురించి కూడా ఎంతో అద్భుతంగా వివరిస్తుంది. ఇలాంటి మానసిక విశ్లేషణల సమాహారం కాబట్టే మహాభారతం గొప్ప గ్రంథంగా కొనియాడబడుతుంది. దీనిపైన, ఈ కథలపైన మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. నేను చెప్పినటువంటి కథలు, నేను చెప్పినటువంటి విధానం మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి. మహాభారతంలో కథలు, పాత్రల విశేషాలతో కూడిన మరో అద్భుతమైన వీడియోతో మరొక్కసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.